ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ల మధ్య సమావేశం ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపుగా 3 గంటల పాటు సాగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు పవన్ స్పష్టతకు వచ్చారు. సీట్ల పంపకాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాలలో టీడీపీ ఆశావాహులకు పార్టీ అధిష్టానం నచ్చజెప్పనుంది. ఆశావాహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వనుంది. అదే సమయంలో టీడీపీ పోటీ చేసే స్థానాలలో తమ పార్టీ ఆశావాహులకు జనసేన పార్టీ నచ్చజెప్పుకుంది. టీడీపీ తరహాలోనే తమ పార్టీ ఆశావాహులకు కూడా రాజకీయ భవిష్యత్తుపై జనసేన హైకమాండ్ భరోసా ఇవ్వనుంది. ఇరు పార్టీలలోని ఆశావాహులకు నచ్చజెప్పిన తర్వాతే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాలని చంద్రబాబు పవన్ నిర్ణయించుకున్నారు. మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ల మధ్య సమావేశం అయితే ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. కోటిరెడ్డి, శిరీష, గత నెలలో జరిగినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల 13వ తేదీన వీరిద్దరూ సమావేశం అయ్యారు. వారిద్దరి ఉమ్మడి కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత 2 స్థానాల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించడం, దాని మీద జనవరి 26న రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేస్తూ పొత్తులో భాగంగా ఉండాల్సిన ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు కాబట్టి నేను కూడా ఇతర అభ్యర్థులను ప్రకటిస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో కొంత అయోమయం ఏర్పడింది. ఈ కార్యకర్తల్లో కూడా ఈ గందరగోళ పరిస్థితిని తొలగించేందుకోసం ఈ రోజు సమావేశం మొత్తం మీద దోహదపడింది. అయితే వీరి సమావేశంలో ప్రధానంగా సీట్లు సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పొత్తులోకి బీజేపీని తీసుకురావడం గురించి మాత్రం ఎక్కువగా చర్చించారని తెలుస్తోంది. కొద్ది రోజుల్లో బహుశా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ చేసేటువంటి అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలతో కూడా మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి క్లారిటీ తర్వాత వీళ్ళు సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 25 స్థానాల వరకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ స్థానాల సంఖ్య పెంచాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానం నుంచి ఒకటి అంటే 25 పార్లమెంట్ స్థానాల్లోనే కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మరికొన్ని సీట్లను అదనంగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి తన మీద ఒత్తిడి ఉందనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. మొత్తంగా వీరిద్దరి సమావేశం దీని మీద ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ ఇప్పటికే దాదాపు 50% పైగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నటువంటి నేపథ్యంలో త్వరగా వీళ్ళు ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సీట్ల సర్దుబాటు చేసుకునే అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వారిద్దరూ భావిస్తున్నారు. సో 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య దాదాపు అభ్యర్థులందరినీ ప్రకటించాలనేది వీళ్ళ నిర్ణయంగా ఉంది. ఈలోపు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనికంటే ముందు బీజేపీ అంటే గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేరకూడదు, అన్ని పార్టీలను కలుపుకు వెళ్తామనేటువంటి మాటల్లో భాగంగా ఇప్పుడు బీజేపీని ఈ ఉమ్మడి భాగస్వామిగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఇంకా కార్యాచరణ రూపొందించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలతో మాట్లాడిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.